నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గత పాలకులు గుంటూరు నగర అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. భారతీయ విద్యాభవన్లో గుంటూరు నగరాభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నేరాలను అరికట్టేందుకు నగరంలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేయిస్తున్నామని వెల్లడించారు. నగరంలో ఉన్న పార్కులను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రజా సంఘాల నేతలు, విద్యాసంస్థల యజమానులు పార్టీలకు అతీతంగా నగరాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, లక్ష్మీనారాయణ, మాస్టర్ మైండ్స్ మట్టుపల్లి మోహన్, రాజు, డిఎస్ఆర్, వడ్లమాన్ రవి, రమణ యశస్వి, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. సో దాని మీద కూడా కొంచెం స్లో అవుతుంది కానీ బట్ ఒక అవగాహన ఉంది నాకు. దాంట్లో ఏదైనా మీరు అడిషనల్ వాల్యూ క్రియేట్ చేస్తారంటే చెప్పండి. ఇవి కాకుండా సిటీలో అన్ని ఏరియాల్లో ఈ రోజున వీడియో కెమెరాస్ పెడతా ఉన్నాము. అన్ని సిగ్నల్స్ అన్నిటి దగ్గర కూడా ఆగిపోయిన పాడైపోయిన లైట్స్ అన్ని కూడా తీసుకొస్తాము. ట్రాఫిక్ సమస్య కూడా వాటిని కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. ఆ రెండు పార్కులు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పచెప్తాం అనేది ఒకటి చేస్తే వాళ్ళు నీట్గా మెయింటైన్ చేసి ఇస్తారు అనేది. అందులో అలాంటి వాటిలో ఎవరన్నా పార్కులు తీసుకొని చేసేవాళ్ళు ఉంటే కొంచెం చెప్పండి, అది ఒక ఇన్పుట్ కావాలి. అదేవిధంగా మీరు తులసి రామచంద్ర ప్రభు గారు ఉంటే ఆయన మన గుంటూరులో ఆగిపోయిన సర్వీస్ బ్లాక్స్ ఆయన దాదాపు 7 కోట్లు కానీ 10 కోట్లు కానీ ఎంత అయితే అంత ఆయన కట్టిస్తా అన్నారు. దానికి గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి అవన్నీ ముందుకు నడిపించి స్టార్ట్ చేయబోతాం. అరండల్పేటలోని శ్రీ గంగా మీనాక్షి సోమసుందర స్వామి వారి దేవాలయంలో 124వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు దేవాలయ కమిటీ వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇరవై 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్నాయి. అమరావతి రోడ్లోని గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 23వ వార్షికోత్సవాల సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం తిలకించారు. ఈ కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొని స్వామివారికి విశేష పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ గోరెంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రాశస్త్యం కలిగిందని అన్నారు. అందుకే ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కంచర్ల ఆంజనేయులు, అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్, శివనారాయణ, సురేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నవగ్రహ పరిపూర్ణ శ్రేణి అయితే ఈరోజు 3వ రోజు మేము ఇక్కడ రావటం, అంటే జ్యోతి ప్రజ్వలన చేయడం, శ్రీవారి కళ్యాణానికి అటెండ్ అవడం, అంతేకాకుండా చండీ యోగం, గరుడ సేవ, తర్వాత సుహాసిని సేవ, ఇవన్నీ కూడా ఈరోజు జరగనున్నాయి. కనుక ఇవన్నీ కూడా చూసి
ఇక్కడ వచ్చిన భక్తజన సందోళం అయితే ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్క భక్తులకు కూడా వాళ్ళందరికీ కూడా సుఖశాంతులు అష్టారోగ్యాలు వాళ్ళకి ఆర్థికంగా రాజకీయంగా అందరూ కూడా వృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ఈ యొక్క సొసైటీ స్టాఫ్కి మెంబర్స్కి అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. డాక్టర్ కాసిరనేని సదాశివరావు జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన స్ఫూర్తితోనే రాజకీయంగా ముందుకు సాగుతున్నానని పొన్నూరు ఎమ్మెల్యే దొళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై కేఆర్కే ఈవెంట్స్ నిర్వహణలో డాక్టర్ కాసిరనేని సదాశివరావు కళాసమితి ఆధ్వర్యంలో 13వ నాటకోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సభలో ఎమ్మెల్యే దొళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ కు డాక్టర్ కాసిరనేని సదాశివరావు స్మారక ఆత్మీయ పురస్కారాన్ని డాక్టర్ ఎర్రా నాగేశ్వరరావు తదితరులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎర్రా నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. తొలుత ఆలయ పాలక మండలి అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదే వేదికపై ఎర్రా నాగేశ్వరరావు పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు. అనంతరం శ్రీ సాయి కార్తిక్ క్రియేషన్స్ కాకినాడ వారు మార్కొండ దుర్గాప్రసాద్ రచనకు చట్రా విజయలక్ష్మి మహేష్ దర్శకత్వం వహించిన దేవుడు కనిపించాడు నాటికను ప్రదర్శించారు. తల్లి ప్రేమ ఆధారంగా ప్రదర్శితమైన నాటిక అందరినీ ఆకట్టుకుంది. నాకెందుకు బాబు, మీ దైవత నా డబ్బు పూర్తిగా నైవేద్యమైంది బాబు. నాకు ఇప్పుడు బాగానే ఉంది. అదే కాదులేమ్మా, మీరు ఇప్పుడు వరకు సరైన డాక్టర్ చూపించగా సరైన ట్రీట్మెంట్ జరగలేదు అంతే. అన్నట్టు ఈ వీక్ లో డాడీ పూర్తిగా రికవర్ అయ్యారు. నాకు నడవగలుగుతున్నారు కూడా. డాడీ అది చూడు అంత బాగా నడుస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఆత్మీయులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మరి కాసిరనేని సదాశివరావు గారి యొక్క ఆత్మీయ పురస్కారాన్ని నాకు ఇవ్వటం జరిగింది. నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. నిజంగా దానికి నేను అర్హుల్లో కాదో నాకైతే తెలియదు, కానీ అటువంటి పెద్దవాళ్ళ యొక్క జీవితం మనకి ఎప్పుడు కూడా ఆదర్శం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సదాశివరావు గారి యొక్క జీవితం చూసినాం మనం. మరి ఒక డాక్టర్గా 1922లో మా ఊర్లో మా తక్కెలపాడులో పుట్టి ఆయన ఒక డాక్టర్గా ఒక ప్రజా వైద్యుడిగా 40 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఆయన ప్రజలకి వైద్య సేవలు అందించడం జరిగింది. వైద్య సేవలు అందించడమే కాదు, మరి ఆయన పెదకూరుపాడు నియోజకవర్గానికి 85 నుండి 89 వరకు శాసనసభ్యులుగా పనిచేసి 89లో ఆయన పోటీ చేసి ఓడిపోయడం కూడా జరిగింది. మరి ప్రజా జీవితంలో ఉన్నంత కాలం ప్రజల కోసం కూడా ఆయన పనిచేశారు. శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో 91వ శ్రీ రామనామ సప్తాహ మహోత్సవములు 95వ సంఘ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్రాడీపేటలోని శ్రీ ఓంకార క్షేత్రంలో శ్రీ రామనామ సప్తాహ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణం, శ్రీ గోదాదేవి కళ్యాణం నిర్వహించామని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. రేపటి వరకు ఈ మహోత్సవాలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ ఓంకార క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీ రామనామ సప్తాహ మహోత్సవాలు అత్యంత వైభవతంగా జరుగుతున్నాయి. ఇవాటి రోజున ఆంజనేయ స్వామివారి కళ్యాణం, గోదా రంగనాయక స్వామివారి కళ్యాణాలు ఉదయం ప్రారంభమవుతున్నాయి. దాంట్లో 50 మంది భక్తులు వచ్చి ఆ స్వామివారి సేవలో తరించుతున్నారు. అలానే రేపటి రోజున సోమవారం నాడు 10వ తారీఖు నాడు ఈ దేవాలయంలో రామనామ సప్తాహ మహోత్సవాల ఆఖరి రోజున పురస్కరించుకొని శ్రీ కోదండరామస్వామి వారికి పట్టాభిషేకం చేసుకొని పూర్ణాహుతి కార్యక్రమం చేసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో 10వ తారీఖు సోమవారం సాయంత్రం 6 గంటలకి శ్రీ కోదండరామస్వామి వారిని, సీతాదేవిని, లక్ష్మణస్వామిని, ఆంజనేయ స్వామిని పరివార సమేతంగా నగరోత్సవ కార్యక్రమం, ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. 50 మంది భక్తులు ఈ ఊరేగింపు కార్యక్రమానికి కూడా వచ్చి ఆ స్వామివారి సేవలో తరించవలసిందిగా కోరుచున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో
ప్రజల్లో వచ్చే దంత సమస్యలపై ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ చైతన్య అవగాహన కల్పించారు. బ్రాడీపేటలోని SHOలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పిల్లలు, పెద్దల్లో వచ్చే దంత సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జ్ఞానదంతం తీయించుకోవటం వలన దుష్పరిణామాలు వస్తాయని ప్రజల్లో అపోహలు ఉన్నాయని, అది కరెక్ట్ కాదని ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ చైతన్య అన్నారు. ఈ కార్యక్రమంలో SHO మేనేజర్ నిర్మలారాణి, మానవతా మెడికల్ క్యాంప్స్ చైర్మన్ టి ధనుంజయ రెడ్డి, మేకల రామారావు, చావా శివాజీ పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.